హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. సింపతి కార్డు యూజ్ చేస్తున్న మణికంఠ, మీరు నన్ను ఏమనుకున్నా పర్లే, నాకు ఈరోజు మనసుకి ఏమనిపించిందో, ఈరోజు అనే కాదు ప్రతిరోజు అదే. ఈరోజు అస్సలు మొత్తం ఆ సినిమాలో బట్లిప్ మాట్లాడుకుంది అంటారు కదా, అంటే ఫ్యాక్ట్స్. ఇప్పుడు నేనే విప్పిట్లో కంగారు పడకండి, బట్ ఫ్యాక్ట్స్ మాట్లాడబోతున్నా. చాలా ట్రాన్స్పరెంట్గా, జెన్యూన్గా, ఆనెస్ట్గా ఉంటే నెగిటివ్ కామెంట్లు కూడా వస్తాయి, బట్ పర్లేదు, ఐ డోంట్ కేర్. ఎందుకంటే నాకేమనిపించిందో అది చెప్పాలి, లేదా చాలా తప్పు జరిగిపోద్ది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, సింపతి కార్డు యూజ్ చేస్తున్న మణికంఠ. ఇది నా స్టేట్మెంట్, ఒపీనియన్ కాదు, స్టేట్మెంట్. నేను ఈ డిబేట్కి రెడీ, ఎవరితోనైనా రెడీ, మాట్లాడతా. దీని గురించి డిస్కస్ కూడా చేస్తా, వినండి. అండ్ మళ్ళీ మాట్లాడతా, ఈ పాయింట్ని కనెక్ట్ చేస్తా. మణికంఠ బాబుది, సోనియాది ఒకటే టార్గెట్. ఆ టార్గెట్ నేమ్ ఆపరేషన్ నిఖిల్ అండ్ కో. అదేంటో కూడా లాజిక్స్తో ప్రూవ్ చేస్తా. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, బట్ వీళ్ళిద్దరు గురి నిఖిల్ అండ్ కో. నా డాట్లన్నీ నేను కనెక్ట్ చేస్తా, అప్పుడు మీరే ఒప్పుకుంటారు. పాపం బేబక్క అనిపించింది. నామినేషన్స్ ప్రక్రియలో గుర్ర అయిపోయింది. ఇంకా నీట్గా సేఫ్ టార్గెట్ అని చెప్పి వేసి దొప్పారు. ఆమె నామినేషన్స్లో ఉన్నారు, అండ్ ఆమె రెడ్ జోన్లో కూడా ఉన్నారు, ఆమె అండ్ పృథ్వీ. ఇది కూడా డిస్కస్ చేద్దాం. ఈ అన్ని పాయింట్ల మీద డిస్కస్ చేద్దాం. నిన్న లైవ్ అప్డేట్స్ కూడా ఇచ్చే, బట్ అన్నిటికీ ఇంటర్లింక్ చేసి చెప్తా. సింపతి కార్డు గురించి ఫస్ట్ మాట్లాడేస్తాను. నేను ఇంకా తట్టుకోలేకపోతున్నా. తర్వాత నా ఎపిసోడ్ ఒక ఆర్డర్లో వద్దాం. సింపతి కార్డు ఎందుకు యూజ్ చేస్తున్నా అని అంటున్నా అంటే, మాట్లాడితే చాలు మనోడు, మీకు నా పాస్ట్ తెలుసా, మీకు నా పాస్ట్ గురించి తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. నేను 1.5 year 2 years ఒక 4 గోడల మధ్యలో నేను ఉన్నా అని చెప్పి ఇక్కడ కాసేపు పాజ్ ఇస్తా. ఎవరికి కావాలి మీ పాస్ట్ చెప్పండి మణికంఠ గారు. మీ పాస్ట్ తెలుసుకోవడం కోసమా బిగ్ బాస్ కంటెస్టెంట్లు వచ్చారు, లేదా మీ పాస్ట్ తెలుసుకోవడం కోసమా ఆడియన్స్ చూస్తున్నారు? ప్రతి ఒక్కడికి పాస్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కడి పాస్ట్లో దరిద్రం ఉంటుంది. ఆ దరిద్రాలు చెప్పుకోవడం కోసమా ఇదేమైనా బతుకు జట్కా బండి ప్రోగ్రామా ఏంది? ఇది బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ కాదు సార్. దిస్ ఈజ్ బిగ్ బాస్ రియాలిటీ షో. మీ పాస్ట్ అనేది ఎవడికి అవసరం లేదు. దయచేసి దాన్ని జనాల మీద, కంటెస్టెంట్ల మీద రుద్దకండి. ఎందుకంటే మా జనాలు చాలామంది మీ పాస్ట్, ప్రతి ఓడికి రఫ్ పాస్ట్ ఉంటుంది. ఎవడు చెప్పుకుంటే సింపతి వస్తుంది. సింపతి వాళ్ళు ఒరిగేది ఏ ఉండదు. మనం ఎదుర్కోవాలి. దరిద్రమైన లైఫ్ ఉంటే కష్టపడి పోరాడాలి, ముందుకెళ్ళాలి. ఎమోషనల్ అయిపోతారు, ఓట్లు గుద్దేస్తారు, విన్నలు చేస్తారు. తర్వాత వచ్చేసరికి ఓ మై గాడ్ షిట్, మేము గొర్రెలైపోయామే. నెవర్ ఎండింగ్ లూప్. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను తిట్టుకున్న పర్లే ఆడియన్స్, ఏంట్రా మమ్మల్ని గొర్రెలు అంటున్నావు, ఏమి అసలు ఏ నాటకాలా అని ఏం పర్లే. నేను మిమ్మల్ని అవేర్నెస్ పెంచడానికి ట్రై చేస్తున్నా. మీరు ఆ పాస్ట్ గురించి ఎక్కువ ఎమోషనల్ అయిపోయి మీరు ఓట్లు వేయకండి. నేను మణికంఠకు ఓటు వేయొద్దు అనట్లే. ఎవరికి ఎమోషనల్ కనెక్ట్ అవ్వద్దు వాళ్ళ పాస్ట్ గురించి. బిగ్ బాస్ హౌస్లో ఆట చూసి ఓటేయండి. బిగ్ బాస్ హౌస్లో తను అక్కడ ఎమోషన్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడో చూసి ఓటేయండి. బిగ్ బాస్ హౌస్లో తన కో కంటెస్టెంట్స్తో తన ప్రవర్తన ఎలా ఉందో చూసి ఓటేయండి. తన లాజికల్ స్కిల్స్ చూసి ఓటేయండి. తన అనలిటికల్ స్కిల్స్ చూసి ఓటేయండి. అంతే తప్ప పాస్ట్ గురించి చూసి డిస్కస్ చేసి ఓట్లు వేయొద్దు. ఎవడైనా అసలు పాస్ట్ ఎందుకు సార్? అబ్బాయి నవీన్ కూడా అదే చెప్తాడు, నాకు పాస్ట్ అవసరమే లేదు భయ్, నేను బరాబర్ బిగ్ బాస్ గేమ్ ఆడడానికి వచ్చా. నీ పాస్ట్ వద్దు, నా పాస్ట్, ఎవడి పాస్ట్ వద్దు. ప్రతి ఓడికి దరిద్రం ఉంటుంది. సో లూప్ వేస్తున్నాను కాదు, ఎందుకంటే నాకంటే ఎక్కువ మనకంటే లూప్ వేస్తున్నాడు. లైవ్లోని చాలాసార్లు లూప్ వేస్తున్నాడు. ఇప్పుడు నామినేషన్లో కూడా లూప్ వేస్తే అక్కడ మళ్ళీ ఏడవడము, కచ్చిపులతో తుడుచుకోవడం ఎందుకు? నేను తన పాస్ట్ని నేను తక్కువ చేయట్లే ఫస్ట్ థింగ్, బట్ ఐ డోంట్ వాంట్ హిస్ పాస్ట్. నాకు ఎవరు పాస్టో నాకు వద్దు. నాకనే కాదు, బిగ్ బాస్ ఆడియన్స్లో చాలామందికి వద్దు, అక్కడ కంటెస్టెంట్లకి వద్దు. దీనివల్ల ఏమవుతుందంటే టాపిక్ డైవర్ట్ అయిపోయి ఈ సింపతి యాంగిల్ వెళ్ళిపోద్ది. ఎందుకు అవన్నీ వద్దు. పాస్ట్లో ప్రతి ఒక్కడికి ఉంటుంది దరిద్రం లేని పాస్ట్ ఎవడైనా ఉన్నాడా? అలా అయితే దేవుడితో సమానం. ప్రతి ఒక్కడికి దరిద్రమైన పాస్ట్ ఉంది. ఏవేవో ఉంటాయి, మనకు అనవసరం సార్. అది నేను క్లియర్ చేయబోతున్నా. ఈ రోజునే కాదు, ప్రతిసారి ఆ పాయింట్ వచ్చినా నేను క్లియర్ చేస్తా. ఎందుకంటే చాలామంది జనాలు ఈ సింపతి యాంగిల్కి మిస్లీడ్ అయిపోయి దెబ్బేసేస్తున్నారు. దీనివల్ల రావాల్సిన డిజర్వింగ్ కంటెస్టెంట్లు విన్ అవ్వట్లేదు. అది నా పాయింట్. ఎవరు నన్ను తిట్టుకున్నా పర్లే. ఓకే, నిన్న ఎపిసోడ్ ఎక్కడి నుంచి అయితే ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సోనియా గారిది ఒకటైతే చెప్తాను, ఆమె రైటా రాంగా పక్కన పెడితే ఆమె అయితే పవర్ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. 100% ఒప్పుకోవాలి.
ఇప్పుడున్నే 14 కంటెస్టెంట్స్లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్, గుడ్ అవ్వచ్చు బ్యాడ్ అవ్వచ్చు ఏమైనా అనుకోండి, నేను కూడా బోల్డ్ సార్లు విమర్శించా ఈ 3 రోజుల్లోనే. కానీ ఆమెంత ఇంపాక్ట్ ఇప్పటికొచ్చి ఎవ్వరూ క్రియేట్ చేయలే. ఆమె చాలా 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 పట్టుతో మాట్లాడుతున్నారు. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, చాలా ర్యాష్గా ఉన్నారు, యాటిట్యూడ్తో ఉన్నారు, ఓకే అవన్నీ ఓకే. బట్ పాయింట్స్ ఫ్రేమింగ్లో కానీ, ఆ లాజికల్ థింకింగ్ కానీ, ఆ స్ట్రాటజీస్ కానీ, ఇందాక నేను చెప్పాను కదా నిఖిల్ అండ్ కో, దాని గురించి ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను డైరెక్ట్గా. నేనేమో పియర్నిగా చెప్పడానికి. సోనియా ఆక్లా గారు నిన్న ఏమైంది, థర్డ్ చీఫ్ వాళ్ళిద్దరూ సెలెక్ట్ చేశారు, నిఖిల్ అండ్ నైన్కి ఏమైనా సెలెక్ట్ చేశారు, యష్మి గౌడ. బిగ్ బాస్ కూడా ఒప్పుకున్నారు. అక్కడ స్కోప్ లేదు, ఆమె అయినా స్కోప్ క్రియేట్ చేసుకుంది. ఎలా అంటే ఏ రీజన్స్ వల్ల సెలెక్ట్ చేశారంటే మనోడు అక్కడ దొరికిపోయాడు, ఈమె ప్రూవ్ చేసింది. ఆయన కరెక్ట్గా రీజన్స్ చెప్పలేకపోయాడు. ఎందుకంటే నబీల్తో పోలిస్తే ఈమె చాలా తక్కువ అని చెప్పి ఈమె క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఇచ్చింది, 2-3 కాంక్రీట్ ఎగ్జాంపుల్స్. టాస్క్లో నబీల్ ఈమె కంటే బాగా ఆడారు. హౌస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వీళ్ళిద్దరూ పీకిందే లేదు, ఇద్దరు ఎంత చేయాలో అంతే చేశారు. మరి ఎందుకు నబీల్ని సెలెక్ట్ చేయలేదు అని చెప్పి గట్టిగా అడిగింది. ఆయన చెప్పడానికి కూడా పాయింట్ లేకుండా పోయింది. ఎందుకంటే వెంటనే మళ్ళీ ఆర్జే భాష లేసి నేను బ్యాలెన్స్ లేదన్నావు, హైపర్ అన్నావు కదా, మరి ఇప్పుడు కూడా అమ్మ బ్యాలెన్స్ లేకుండా హైపర్ కోల్పోయి ఉంది కదా, మరి ఏ పాయింట్ మీద ఇచ్చావు అంటే నో ఆన్సర్స్. సో ఆమె ఇక్కడ ఏం చేసింది అంటే వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ అని చెప్పి మనకి ఎక్స్పోజ్ చేయడానికి ఆమె వాడిన బ్రహ్మాస్త్రమే ఆ స్ట్రాటజీ నిఖిల్ అండ్ కో. దీని మీదే చాలా డిస్కషన్లు అయ్యాయి. ఎన్ని డిస్కషన్లు అయినా నేను ఇప్పుడే చెప్తున్నాను, ఆమె చేసిన ఏదైతే పాయింట్లు చెప్పిందో 100% కరెక్ట్. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గా పాయింట్ రేస్ చేసింది, దాని మీద స్టిక్ ఆన్ అయ్యి ఉంది అండ్ ఆమె సక్సీడ్ అయ్యింది. అఫ్ కోర్స్ ఆమె కొన్ని మాటలు వదిలేసింది. ఆ మిస్టేక్స్ ఏంటంటే మీరు ఆమెకి మీ ఇద్దరు బయట నుంచి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, అది ఇక్కడ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయ్యి మీరు గ్రూప్లో ఆడుతుందని చెప్పి అయింది. అది ఒక్కటే తప్పు చేసింది తప్ప అది కూడా ఏదో ఫ్లోలో వచ్చింది. బట్ ఈ ప్రొజెక్షన్ ఏంటంటే వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ సీరియల్ బ్యాచ్ అంతా ఒకటే అని ఎక్స్పోజ్ చేయడమే ఆమె టార్గెట్. ఆ గ్రూప్లో ఉన్న మెయిన్ హెడ్ వచ్చి నిఖిల్, దాని తర్వాత ప్రేరణ, యష్మి గౌడ, పృథ్వీ, తర్వాత విష్ణుప్రియ వస్తుంది, తర్వాత నైనిక వస్తుంది. వీళ్ళందరినీ అటాక్ చేయడమే ఈమె ప్లాన్. రాసి పెట్టుకోండి. ఈరోజు నన్ను ఈ క్షణం మీరు నన్ను తిట్టొచ్చు, తర్వాత ఒక వారం 2 వారాల పోయి ఇదే జరుగుద్ది. నేను సింపతి కార్డు గురించి ఇందాక చెప్పాను కూడా, నెక్స్ట్ కూడా అదే జరుగుద్ది. ఆ ట్రాప్లో మాత్రం పడకండి, గేమ్ చూసి పడండి, ఈ సింపతిలు చూసి పడకండి. ఇక్కడ సోనియా ఆక్లా గారి స్ట్రాటజీ బలంగా ఉంది. ఇక్కడ ఈ పాయింట్లో ఈమెదే కరెక్ట్ అనిపించింది నాకు నిఖిల్ కంట. మీకేమనిపించిందో చెప్పండి. అది అయిపోయింది, మార్నింగ్ అయింది. మార్నింగ్ అయిన తర్వాత మన మణికంఠ ఆపరేషన్ నిఖిల్, ఈయన ఆపరేషన్ కూడా నిఖిల్. ఎంతమంది ఆపరేషన్ చేస్తారు నిఖిల్. వీళ్ళ పాయింట్ ఏంటంటే ఇక్కడ 14 కంటెస్టెంట్స్లో ఎక్కువ ఫేమ్ ఉన్నది నిఖిల్కే. నిఖిల్ని కెలికితే కానీ పని అవ్వదు, లైమ్లైట్లోకి రాము. కెలకాలంటే బలంగా కెలకాలి. సోనియా ఆక్లా గారు చాలా బలంగా కెలికారు, ఇంపాక్ట్ వచ్చింది. మణికంఠ కెలుకుతుంది, ఇంకా అంత బలమైన కెలుకుడు కెలకట్లేదు, బట్ ట్రై చేస్తున్నాడు. ఎంత ప్రయత్నం చేస్తున్నాడంటే మనోడు నిఖిల్ మంచి ఫ్రెండ్, శ్రేయోభిలాషి అన్నట్టు మాట్లాడుతూ ఇండైరెక్ట్గా బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. దానికి 2 క్లాసిక్ ఎగ్జాంపుల్స్ చెప్తా. లైవ్లో కూడా జరిగింది, ఇందులో అంత సరిగ్గా చూపించలేదు, బట్ చెప్తా. మనోడు ఏమంటున్నాడంటే ఇప్పుడు నువ్వు చీఫ్ అయ్యావు కదా నిఖిల్, వాళ్ళిద్దరు కూడా చీఫ్ కదా, వాళ్ళు కానీ అండర్ ప్లే చేసావు అనుకో, నువ్వు ఓవర్ ప్లే అయితే చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే మీ డెసిషన్ వల్ల ఇలా వచ్చారు కదా అని చెప్పి మనోడు ఆల్రెడీ వెలిగిస్తున్నాడు కింద గ్యాస్ పోయా. అట్ ద సేమ్ టైం నువ్వు నీలానే ఉండు. ఇప్పుడు నాకు నిఖిల్ అంటే ఎలా ఉంటుంది అంటే ముఖం మీద వచ్చి చెప్పేటట్టు ఉంటుంది. ఇప్పుడు నువ్వు చీఫ్ అయిపోగానే నువ్వు అమ్మ నాన్న అని మాట్లాడితే నువ్వు చేంజ్ అయిపోయినట్టు ఉంటుంది. అంటే ఏంటి, నువ్వు అగ్రెసివ్గా ఉండు అని. అగ్రెసివ్గా ఉంటే ఏమవుతుంది, గొడవలు అవుతుంది. ఎవరికి బొక్క అవుతుంది, నిఖిల్కి బొక్క అవుతుంది. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆయన మిషన్ ఏంటంటే నిఖిల్ని తగ్గించాలి. ఈ దరిద్రం ఏంటంటే నిఖిల్ అనే మనిషి మనోడి స్ట్రాటజీకి పడిపోతున్నాడు, అర్థం చేసుకోలేకపోతున్నాడు. వీలున్న త్వరలో బయటకు వస్తే ఆయనకి ఏం హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. బట్ మణికంఠ మాత్రం మెల్లిగా సక్సీడ్ అవుతున్నాడు. మణికంఠలో ఇందులో నేనేం తప్ప, ఇది గేమ్, దీన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక స్ట్రాటజీ, ఓకే బాగానే వెళ్తుంది. బట్ మాట్లాడితే నీకు మాకు పాస్ట్ తెలియదు, 1.5-2 ఏళ్ళు నేను ఇంట్లో ఉన్నాను, నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను, మా స్టెప్ ఫాదర్, ఇవన్నీ అనవసరం. ఎవరు పర్సనల్స్ వాళ్ళు జోబులో పెట్టుకుని ఉంచుకోవాలి అంతే తప్ప బయటికి ఓపెన్ చేసి చెప్పకూడదు. బిగ్ బాస్ హౌస్ అనేది ఒక రియాలిటీ గేమ్ షో. రియాలిటీ గేమ్ షోకి వచ్చినప్పుడు ఆ రియాలిటీ గేమ్ షో పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉండు. డోంట్ బ్రింగ్ ఆల్ యువర్ పర్సనల్స్. అది ఎవరికైనా అంతే. ఆడియన్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే దానిని చూసి మీరు ఓట్లు వేయకండి, ఆట చూసి ఓటేయండి. అది ఇదంతా అయింది. తర్వాత ఇంకేం లేదు, ఇంకా సొల్లంతా అయిందన్నమాట. రేషన్ మేనేజ్మెంటు, ఈ నిఖిల్ ఈ చీఫ్స్ అయ్యారు కదా, కొన్ని స్వాపింగ్లు చేశారు. అక్కడ సీతకి నిఖిల్కి కొన్ని ఆర్గ్యుమెంట్లు అయ్యాయి. అది అంత పెద్ద అవసరం లేదు. బట్
సీతకి నిఖిల్కి మధ్యలో ఒక వాదన అయింది. ఆ థంబ్నెయిల్లో కూడా పెట్టాను కదా, నిఖిల్ ఓవర్ చేస్తున్నాడని చెప్పి నామినేషన్ ప్రక్రియ అప్పుడు. అక్కడ 100% సీతదే తప్పు. ఏందిరా నువ్వు నిఖిల్ బ్యాచ్ పిఆర్ అంటే, నేను పిఆర్ కాదు, నిఖిల్ని విమర్శించినవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా చెప్పాను కదా నిఖిల్ చేసిన తప్పులు. బట్ ఇక్కడ సీతది ఎందుకు తప్పు చెప్తా. సీతయే కాదు, సోనియా ఆకుల గారిది కూడా ఇక్కడ ఇదే తప్పు. 2 పాయింట్లు ఒకసారి కవర్ చేస్తా. ఫస్ట్ నామినేషన్స్ ప్రక్రియ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నామినేషన్ ప్రక్రియ ఆల్మోస్ట్ సీజన్ 7లో రాజమాత కాన్సెప్టే. ఎవరైతే చీఫ్స్ అయ్యారో వీళ్ళు ముగ్గురికి ఒక దండేసి కుర్చీలో కూర్చోబెడతారు. వీళ్ళు ముగ్గురికి ఓటు వేయకూడదు. అంటే వీళ్ళు ముగ్గురికి ఇమ్యూనిటీ వచ్చింది. నేను చెప్పాను కదా, చీఫ్స్ ఆర్ నథింగ్ బట్ కెప్టెన్. వీళ్ళకి ఇంకా ఎక్స్ట్రా పవర్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే వచ్చి ఇద్దరిని నామినేట్ చేయాలి, వాళ్ళ రీజన్ చెప్పాలి, అంతా అయిపోయిన తర్వాత 2 ఫోటోలు అక్కడ పెడతారు. తర్వాత వీళ్ళు ముగ్గురు వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరు నామినేట్ చేయాలి. డైరెక్ట్గా ముగ్గురు యునానిమస్గా తీసుకోకూడదు డెసిషన్. ఎవడు ఇండివిజువల్గా వాళ్ళు తీసుకోవాలి. ఎలా తీసుకుంటారంటే, ఒక బెల్ల కొడతారు. అప్పుడు వెంటనే ఎవడైతే ఫాస్ట్గా వచ్చి అక్కడ ఎదురుగా ఏదో చిన్న పొట్టు ఉంది, ఆ పొట్టులో కత్తి ఉంది, ఆ కత్తి తీసుకుంటారో వాళ్ళకి పొడిసే హక్కు ఉంటుంది. సో అలా నామినేషన్ ప్రక్రియ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కెప్టెన్ లేరు కానీ కెప్టెన్ ప్లేస్లో ఇప్పుడు ఎవరు ఉన్నారు? చీఫ్. సో కెప్టెన్ ఉన్నప్పుడు నామినేషన్ ప్రక్రియలో కానీ ఇంట్లో కానీ ఎవడు కంట్రోల్ చేస్తాడు? కెప్టెనే కదా కంట్రోల్ చేస్తాడు. కెప్టెన్ లేకపోతే సంచాలక్. ఇక్కడ సంచాలకు లేరు, కెప్టెన్ లేరు. బట్ సంచాలకు కెప్టెన్ ప్లేస్లో ఎవరు ఉన్నారు? ఇక్కడ చీఫ్స్. సో చీఫ్స్ కంట్రోల్ చేస్తారు నామినేషన్ ప్రక్రియని. ఎవరైనా దారి తప్పుతున్నా, ఎవరైనా కరెక్ట్గా మాట్లాడకపోయినా, ఎక్కడైనా ఓవర్లాప్ అయినా కదా. ఇంత చిన్న బేసిక్ కామెంట్ కూడా సోనియా ఆకుల గారికి, ఇంత పవర్ఫుల్ స్ట్రాటజీస్ మెయింటైన్ చేస్తున్న సోనియా ఆకుల గారికి ఈ బేసిక్ స్ట్రాటజీ, ఈ బేసిక్ రూల్ అర్థం కాక వెరీ ర్యాష్ అండ్ యారగెంట్గా నిఖిల్, నైనిక, యష్మి గౌడతో మాట్లాడుతున్నారు. మీరు ఎవరు? మీరు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నారు? మీరు జస్ట్ చీఫ్స్ మాత్రమే. మీ కాన్సెప్ట్ ఏంటంటే, నేను నామినేషన్ వేసిన తర్వాత వచ్చి పొడుచుకోవడమే, మధ్యలో మీకు కంట్రోల్ చేసే హక్కు ఏమీ లేదు అని చెప్పి ఒక విధానం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అబ్బాయి అవే లేదు. వెరీ 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 రూడ్ యాటిట్యూడ్. ఇది అస్సలు తట్టుకోలేకపోతున్నాను నేను. ఎందుకంటే నువ్వు ఎంత గొప్ప ప్లేయర్ అవనే, నీకు ఎంత మంచి స్ట్రాటజీస్ నువ్వు బిల్డ్ చేసుకొని, బిహేవియర్ అనేది ఒకటి వెరీ ఇంపార్టెంట్. బిహేవియర్ బాగాలేదనుకో ఇవన్నీ చేసినా వేస్టే. నా ఫీలింగ్ ఇది. సోనియా ఆకుల గారిది లోపిస్తుంది ఇదే. ఆమె ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, పర్ఫెక్ట్గా ఉన్నారు. బట్ కొన్ని మాటలు చాలా యారగెంట్గా, రూడ్గా మాట్లాడుతున్నారు. అది అస్సలు నచ్చలేదు. అందులో క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. మాట్లాడే విధానం కరెక్ట్ అనిపించలేదు. అండ్ ఇప్పుడు సీత విషయంలో కూడా అంతే. అక్కడ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు, బేబక్క అండ్ పృథ్వీ మాట్లాడుకున్నప్పుడు ఈమె సడన్గా ఇంటర్ఫీర్ అయితే నిఖిల్ వచ్చి అంటాడు, నువ్వు మాట్లాడకూడదు, వాళ్ళు మాట్లాడుకున్నారండి, నేను ఎందుకు మాట్లాడకూడదు అని చెప్పి ఆమె ఫస్ట్ వాయిస్ రేస్ చేసింది. తర్వాత నిఖిల్ వాయిస్ రేస్ చేశాడు. అయినా కూడా నేను నిఖిల్ తప్పని చెప్పను. ఎందుకంటే నిఖిల్ హ్యాస్ ఎ రైట్, బికాస్ హీఈస్ ద చీఫ్. ఆయనకి కంట్రోల్ చేసే పవర్ ఉంది. ఆయన చెప్పినప్పుడు వినాలి. ఈ మబ్బు మొక్కలకి చాలామందికి అర్థం కావట్లే. ఇంకేం చేయమంటారు? ఇంకా ఇన్ని బిగ్ బాస్లు చూసినా అర్థం కావట్లే. చీఫ్ అంటే ఏంటి, కెప్టెన్ అంటే ఏంటి, సంచాలక్ అంటే ఏంటి, ఏం అర్థం కావట్లే. ఎవడు పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఓకే, కమింగ్ బ్యాక్ టు సోనియా ఆకుల గారు ఇద్దరిని నామినేట్ చేశారు. చెప్పాను కదా. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఆపరేషన్ నిఖిల్ అండ్ కో. ఈమె ఆపరేషన్ నిఖిల్ అండ్ కో. బట్ అక్కడ నిఖిల్, నైనిక, యష్మి గౌడ్ అని నామినేట్ చేయడానికి లేదు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. మళ్ళీ ఎలా ఎక్స్పోజ్ చేయాలి? వాళ్ళ ఫ్రెండ్ని అక్కడ నామినేషన్లో పెట్టాలి. ఓకే, అందుకని చెప్పి ప్రేరణ అని బేబక్క గారిని తెస్తుంది. బేబక్క గారికి చెప్పిన పాయింట్లు నిజంగా చెప్తున్నాను నేను, వెరీ ఆనెస్ట్. ఆ పాయింట్ బాగానే పెట్టిందని అనిపిస్తుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఓకే, అంత తుప్పాస్ పాయింట్ కాదు. బట్ బేబక్క గారికి ఏమని చెప్పాలి, షీఈస్ నాట్ డిజర్వ్డ్ టు బీ నామినేషన్స్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంగ్లీష్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, మా ఆకలి నీకు మళ్ళీ లూపేస్తుంది అనుకోకండి. ఏం లేదబ్బా, ఆమెకి కిచెన్లో హెడ్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. పాప ఆమెకు ఆ కుక్కర్ గురించి తెలియదు, అక్కడ కొంచెం లేట్ అయ్యింది. దీనికి ఏమంటుందంటే, మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు మీరు రెస్పాన్సిబుల్గా అక్కడ ఉండి చూడాలి. బట్ అది చూడలేదు, దానివల్ల లేట్ అయింది, మాకు చాలా ఆకలి వేసింది. మీరు అంత రెస్పాన్సిబుల్గా లేని వాళ్ళు బిగ్ బాస్లో ఎలా ఉంటారు? సో ఇదే పాయింట్. ఆమంత పేజీలు చెప్పను కానీ పాపం ఆమెకు బేబక్క గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. ఆ కుక్కరే నేను ఇప్పుడు వచ్చి ఆ మోడల్లో చూడలేదు, మా ఇంట్లో కుక్కర్ కూడా అలాంటిది లేదు, నేను ఎప్పుడూ 14 మందికి వండలేదు, అయినా కూడా మీరు ఇనిషియేట్ తీసుకొని నన్ను చేయమన్నారని చెప్పి చేశానంటే దానికి ఏమేం చెప్తారంటే, ఇది వ్యాలిడే, ఇంకా ఇక్కడే దొరికిపోతారు. మీకు అంత ఇబ్బంది ఉన్నప్పుడు చెప్పవచ్చు కదా అక్క, నేను చేయలేను, నా హెల్త్ కండిషన్ బాగాలేదు, 14 మందికి నేను చేయలేనని చెప్పి. బట్ ఆమె చెప్పలేదు, దొరికిపోయింది. బట్ ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే, ఫుడ్ గురించి ఇంత మాట్లాడిన ఈమె, ఆకలి గురించి మాట్లాడిన ఇంత ఈమె, అదే ఫుడ్తోనే ఆడుకున్న శేఖర్ భాషని నామినేషన్ ఎందుకు చేయలేదు నాకు అర్థం కాలే. మీకు అర్థమైతే చెప్పండి. సెకండ్, ప్రేరణ పాయింట్ అంత లాజికల్గా అనిపించలేదు. చెప్పాను కదా, ఆమె పాయింట్ ఏంటంటే ప్రేరణ అని తేవాలి. ఎందుకంటే ప్రేరణ అని తెస్తే వీళ్ళు ముగ్గురు ప్రేరణని వదిలేస్తారు. అదే జరిగింది. ఇక్కడ సక్సెస్ఫుల్ అయ్యింది ఆమె, అప్రిషియేటర్.
ప్రేరణ పాయింట్లు ఏం చెప్తుంది, ఏదో చెప్తుంది 2 పాయింట్లు. ఇప్పుడు వేరే వాళ్ళు ఎప్పుడైనా గొడవలు పడుతున్నా ఏదైనా ఆర్గ్యుమెంట్ చేస్తున్నా నువ్వు వచ్చి దాన్ని కంట్రోల్ చేయడానికి చూస్తావు, న్యూట్రలైజ్ చేయడానికి చూస్తావు. నువ్వు ఎవరివి న్యూట్రలైజ్ చేయడానికి, పాయింట్ 1. నెక్స్ట్ నేను టాస్క్లో నేను పృథ్వీ మాట్లాడుకున్నప్పుడు ఆయనకి ఏదో నేను ట్రాన్స్లేషన్ వచ్చినప్పుడు నువ్వు మధ్యలో ఇంటరప్ట్ చేసావు. వేరే వాళ్ళ విషయంలో ఇంటరప్ట్ చేయడానికి నువ్వు ఎవరివి. ఇక్కడ నాకు ప్రేరణ పాయింట్ సూపర్ అనిపించింది. ఆమె ఏం చెప్తుందంటే, వేరే వాళ్ళ డిస్కషన్లో ఎందుకు అనే నువ్వు నిన్న నిఖిల్కి నబీల్కి పాయింట్ డిస్కషన్లో అవుట్ ఆఫ్ సిలబస్గా నువ్వు ఎలా వచ్చావు, నువ్వు వచ్చినప్పుడు కరెక్ట్ అయినప్పుడు నేను వచ్చినప్పుడు రాంగ్ ఎలా అవుతుంది. వెరీ 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 పర్ఫెక్ట్ పాయింట్, పర్ఫెక్ట్ రాడ్ అనిపించింది. దానికి వేరే కవర్ డ్రైవ్ వేసింది కానీ నాకు ఇది కరెక్ట్ పాయింట్ అనిపించింది. సో ఓవరాల్గా మెజర్ చేస్తే ప్రేరణ వర్సెస్ బేబక్తో ప్రేరణ పెద్ద పాయింట్లు కావు, ఆమె చెప్పాలి కాబట్టి చెప్పింది. బేబక్ గారిది అట్లీస్ట్ పాయింట్ కనబడుతుంది. బట్ వీళ్ళు దరిద్రం ఏమవుతుంది చూడండి, ఈమె స్ట్రాటజీ ఎలా ఉంటుందో తెలుసు ఈమెకి ఎవరికి, సోనియా ఆకుల గారికి. ఇలాగే పెడదాం, జనాలకి ఎక్స్పోజ్ చేద్దాం అని చెప్పి యాజ్ ఎక్స్పెక్టెడ్ యష్మి గౌడ వస్తుంది, ప్రేరణను వదిలేస్తుంది, బేబక్కు పొడి చేస్తుంది. సక్సీడెడ్. ఆమె తర్వాత లైవ్లో కూడా చెప్తే చూసి నేను కావాలనే చేశాను, ఇక్కడ కూడా చూడండి ప్రతి దగ్గర ఆమె ప్రేరణను వదిలేస్తున్నారు, వీళ్ళంతా ఒక బ్యాచ్ అని చెప్పడానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అని వాడుకుంది. నేను ముందే చెప్పా, ఆమె పాయింట్ చెప్పకముందే నేను 6 గంటలకి చెప్పాను, నాకు తెలిసి జరుగుతుందని. ఎందుకంటే ఆమె స్ట్రాటజీలు అర్థమైపోతుంది అది. సో ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఆ యష్మి గౌడ కూడా ఏం చేయలేదు, ఎందుకంటే ప్రేరణ పాయింట్లు పెద్ద భారీగా లేవు అని చెప్పి బేబక్వి లేవు. బట్ కంపారిటివ్లీ బేబక్వి కొంచెం స్ట్రాంగ్ అనిపించేది. సో అలా బేబక్క బలి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈయన గురించి మాట్లాడాలి, నబీల్ అఫ్రిది. అసలు రచ్చ స్టార్ట్ అవ్వడానికి కారణమే ఈయన. ఇంత రచ్చ స్టార్ట్ అయినా ఎంతమంది కొట్టుకు సస్తున్నా ఈయన నిన్న మాట్లాడలే, ఈరోజు మాట్లాడలే, ఏం మాట్లాడలే. సో డామినేషన్ అనే ఇంపార్టెంట్ ప్రక్రియ వచ్చింది, గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు కరెక్ట్గా యూటిలైజ్ చేయాలా. ఈయన ఇక్కడ కూడా యూటిలైజ్ చేయకుండా 2 సొల్లు పాయింట్లు చెప్తాడు, 2 సేమ్ పాయింట్లు. ఒకటి మణికంఠకి వచ్చేసరికి నువ్వు త్వరగా ఎవరితోని కనెక్ట్ అవ్వట్లేదు అనిపిస్తుంది, వెరీ ఐసోలేటెడ్గా ఉన్నావు, దూరంగా ఉంటున్నావు, కెమెరాతో మాట్లాడుతున్నావు, పాటలు పాడుతున్నావు, అండ్ నాతో కూడా ఎక్కువ ర్యాపోలేదు. సో ఆ పాయింట్లన్నీ కన్సిడర్ చేసి నేను నామినేట్ చేస్తున్నానంటే ఇక్కడ మళ్ళీ పాస్ట్ని తెచ్చాడు. ఇందాక అందుకే స్ట్రాటజీలు ఏమంటే సింపతి కార్డులు యూజ్ చేయొద్దని చెప్తుంది. మీకు నా పాస్ట్ తెలుసా, నేను 1.5 year 2 years ఇంట్లో ఉన్నాను, నేను వెబ్ సిరీస్ కోల్పోయాను, వెయిట్ లాస్ అయ్యాను, అవన్నీ వద్దు సార్. బిగ్ బాస్ హౌస్లో మీరేంటి అది చెప్పండి. బిగ్ బాస్ హౌస్ గోడ దాటిన తర్వాత అవన్నీ అనవసరం జనాలకి. సో ఆయన ఆ ల్యాగ్ అంతా ఇక తర్వాత నామినేషన్లో కూడా కంటిన్యూ అవుద్ది, మీకు ఆయన ఉన్నంత వరకు కూడా కంటిన్యూ అవుద్ది, ఇంకా అదేం చేయలో. బట్ నేను అంతవరకు చెప్పగలను, అంతవరకు కంట్రోల్ చేయడానికి చెప్తా. ఎందుకంటే గేమ్లా చూడండి, దయచేసి మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నా, గేమ్లా చూడండి, పర్సనల్ థింగ్స్ని బిగ్ బాస్ హౌస్లోకి తేకండి. ఆయన ఒకటే చెప్తాడు, నేను నీతో ఎంత మింగిల్ అవ్వాలో అంత మింగిల్ అవుతున్నా, నాకు పాట పాడాలన్నప్పుడు పాట పాడతా, నాకు డ్యాన్స్ వేయాలన్నో డ్యాన్స్ వేస్తా అన్నట్టు చెప్తున్నాడు మనోడు. ఈయన వచ్చి ఏమంటాడంటే బిగ్ బాస్ పాటలు పాడడానికి రాలేదు కదా అంటే, లేదు నాకు అనిపించినప్పుడు నేను పాడతా అని చెప్తాడు. ఓకే, ఈయన పాయింట్ చెప్పాం కదా, సేఫ్ పాయింట్. బేబక్కది సేఫ్ పాయింట్, నాకు మీతో పెద్ద కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు అందుకే వేస్తానని చెప్పి వెంటనే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తారు, ఇలాంటి సొల్లు పాయింట్లు లేకరా నాయన మార్చుకో అని చెప్తే, లేదు బిగ్ బాస్ ఐఎమ్ స్టిల్ స్టికింగ్ టు మై పాయింట్స్ అని చెప్పి వీళ్ళిద్దరిది సేమ్ పాయింట్, కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వలేదని చెప్పి తొప్పాస్ పాయింట్లు. ఈ మనిషి కానీ ఈ వీక్ నామినేషన్లో ఉంటే అస్సాం ట్రైన్ ఎక్కేదురు, బట్ బై గాడ్స్ గ్రేస్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన లేడు. సో అలా బతికిపోయాడు. బట్ ఈ తొప్పాస్ రీజన్ చాలా చాలా వరస్ట్గా ఉంది వెండాడికి. నెక్స్ట్ మూడోది ఎవరు వచ్చారు, మూడోది శేఖర్ భాష వచ్చి ఫస్ట్ మణికంఠని సెలెక్ట్ చేస్తాడు. మణికంఠని సెలెక్ట్ చేసి మర్చిపోయాను మెయిన్ పాయింట్, మణికంఠని సెలెక్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంటుంది. ఇందాక ఫస్ట్ సోనియా ఆకుల గారు ఇద్దరిని సెలెక్ట్ చేశారు కదా, ప్రేరణని బేబక్ని. అప్పుడు యష్మి గౌడ వచ్చి ప్రేరణని సేవ్ చేసినప్పుడు మన మణికంఠ మంచి పాయింట్ అడుగుతాడు, ఏ బేసిస్లో మీరు ఆమెని సెలెక్ట్ చేశారు, ఎందుకు ఈమె నామినేట్ చేశారంటే, సోనియా వర్సెస్ ప్రేరణ కొంచెం పర్సనల్ రీజన్లో ఉంది, సోనియా వర్సెస్ బేబక్క హౌస్ ఎఫెక్ట్ అయింది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది ఎక్కువ కాబట్టి వేసానంటే, పర్సనల్ అయినా కూడా మీరు ఆ ప్లేస్ ఇచ్చారు, మీరు చీఫ్ కాబట్టి అది అనాలిసిస్ చేయాలి కదా, అలా ఎలా తీసుకుంటారని చాలా మంచి పాయింట్ చెప్పాడు. అప్పుడు వెంటనే ఇంకో పాయింట్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఒకటి పర్సనల్ అయిపోయింది కాబట్టి సరిపోయింది, రేపొద్దున్న ఎలా వస్తుందంటే, రేపొద్దున్న ఇన్ ద సెన్స్ నెక్స్ట్ ఎవరైనా 2 రీజన్లు ఇద్దరు కంటెస్టెంట్లకి పర్సనల్ రీజన్ అయితే అప్పుడు మీరు ఎలా ఇవాల్యుయేట్ చేస్తారంటే, ఇంకో తుప్పాస్ రీజన్ ఇస్తా అప్పుడు నేను అసలు ఇక్కడి నుంచి కదల్లో అని చెప్పి అక్కడ బాగా మంచి పాయింట్ అనిపించింది. అప్పుడు హీట్ ఆఫ్ మూమెంట్స్లో ఏమంటాడంటే మనోడు, యు ఆర్ అన్ఫిట్ ఫర్ యాజ్ ఎ చీఫ్ అని చెప్పాడు. స్టేట్మెంట్ ఏకంగా ఒపీనియన్ కాదు. ఈ పాయింట్ని మన
ఆర్జే శేఖర్ భాష 2 చేతులతో గట్టిగా పట్టుకొని, నువ్వు బిగ్ బాస్ కాదు, నువ్వు కెప్టెన్వి కాదు, నువ్వు చీఫ్వి కాదు, నువ్వు సంచాలకువి కాదు, నీకు ఎలా వచ్చి ఎవరు జరగట్లేదు, ఇటువంటి హక్కు కూడా లేదు హౌస్ని కంట్రోల్ చేయడానికి, మనుషులను కంట్రోల్ చేయడానికి. అంటే ఐఎమ్ ఏ ప్లేయర్, నువ్వు ప్లేయర్వి, ఎంపైర్ కాదు, ప్లేయర్లా ఉండి నువ్వు కంట్రోల్ చేసావు. ఇందాక ఆమె మీద ఒక స్టేట్మెంట్ పాస్ చేసావు, యు ఆర్ అన్ఫిట్ ఫర్ యాజ్ ఎ చీఫ్ అని. నువ్వు అక్కడ ఒపీనియన్ లాగా చెప్పుంటే బాగున్నా, బట్ స్టేట్మెంట్ పాస్ చేసావు, కంట్రోల్ చేసినట్టు అనిపించింది. నాకు అది అసలు నచ్చలేదు. అది చెప్పి గట్టిగా గుర్తిశారు. దానికి మనోడే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కానీ అవలే. సో ఇది మంచి పాయింట్ అనిపించింది. మనోడు ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాడంటే, యాక్చువల్గా నామినేషన్స్లో వచ్చినప్పుడు ముందే ఫిక్స్ అవుతారు ఏ కంటెస్టెంట్లని నామినేట్ చేయాలని చెప్పి. బట్ మీరు ఇక్కడికి వచ్చి ఇది చూసి మీరు చేశారంటే ఏదో అంటాడు పదం, ఉదయం మాట్లాడాను, ల్యాక్ ఆఫ్ క్లారిటీ సంథింగ్ వాడతాడు అన్నమాట. మీకు ఆ క్లారిటీ లేదు అని చెప్పి అంటాడు. నాకు ఫుల్ క్లారిటీ ఉంది. ఆ క్లారిటీతోనే ఇక్కడ అసలు ఫస్ట్ థింగ్ దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనము బిగ్ బాస్ నామినేషన్ ముందే ఫిక్స్ అవసరంలే, నామినేషన్ల ముందే బోల్డ్ రచ్చ రంబోలాలు జరుగుతాయి, అప్పుడు కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఈయనకి ఇంత చదివిన అయినా బిగ్ బాస్ గురించి ఈ పాయింట్ ఎందుకు అర్థం కావట్లేదు ఏంటో. ఎప్పుడైనా చేయొచ్చు. నిమిషం ముందు ఒక 5 సెకండ్ల ముందు జరిగిన పాయింట్ కూడా మాట్లాడవచ్చు. ఎందుకంటే అది బిగ్ బాస్ హౌస్లోనే కదా జరిగింది, అవుట్ సైడ్ బిగ్ బాస్ హౌస్ కాదు కదా. ఇక్కడ 1-on-1 కాకుండా ఎవరిదో జరిగిన పాయింట్ చెప్తున్నప్పుడు ఆ క్షణం ఒక 5 సెకండ్లో 5 నిమిషాల ముందు పాయింట్ ఎందుకు చెప్పకూడదు? సింపుల్. మీకేమనిపించిందో చెప్పండి. సో ఈ పాయింట్తో సెలెక్ట్ చేస్తాడు. ఇక్కడ షాక్ ఏంటంటే మన శేఖర్ భాష బేబక్కని సెలెక్ట్ చేస్తాడనమాట. సెలెక్ట్ చేసి చెప్పిన రీజను ఇది కూడా ఇంకా దరిద్రమే, బేబక్ ఇంకేం చేయలేవు. మీరు ఫుడ్ ఆయన ఎలాగైతే కంట్రోల్ చేస్తున్నారు, మీరు ఫుడ్ని కంట్రోల్ చేస్తున్నారు. సీత వచ్చి ఎగ్ అడిగినప్పుడు లేదు, రోజుకి మనం 3 పూటలు ఏదైతే ఉంటామో అదే తినాలి, అన్నిసార్లు వండకూడదు అన్నారు. అది కరెక్ట్ కాదు. ఎగ్ అనేది ప్రతి ఒడికి రైటు. వారానికి 7 ఇస్తున్నప్పుడు వాళ్ళు నచ్చినప్పుడు తింటారు. గ్యాస్ బిగ్ బాస్ వాళ్ళు ఇస్తారు కదా, మీకేంటి అంటే అక్క పాపం చెప్తుంది, మనం ఆల్రెడీ అనుకున్నాం కదా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు దానికి స్టిక్ అయి ఉండాలని చెప్పి నేను అందుకే ముందే చెప్పాను కదా, మనం ఒకటి ఏదైనా అనుకుంటే దానికి స్టిక్ అయి ఉండాలని. అన్నెసెసరీగా ఒకరు గుడ్ అని వస్తే ఇంకోళ్ళు ఆమ్లెట్ అంటారు, ఇంకోళ్ళు ఉక్కురు అంటారు, అక్కడ అనవసరంగా మెస్ అవుతుంది అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. కానీ నా పాయింట్ వేరేది కాదంటే ఏమో నాకు ఎండ్ ఆఫ్ ద డే నాకు కంట్రోల్ చేసినట్టు అనిపించారు ఇద్దరు, అందుకే నేను వేస్తానని చెప్తాడు. ఇది వీళ్ళిద్దరు పాయింట్. ఇప్పుడు నైనిక వచ్చేసి మణికంఠనే సెలెక్ట్ చేస్తుంది. సో మణికంఠ అలాగా వెళ్ళిపోతాడు మరి నామినేషన్ లిస్టులో. ఇందాక మర్చిపోయాను చెప్పడం, నబీల్ది కూడా మణికంఠకే గుద్దేస్తారు. అక్కడ ప్రేరణ కదా, నబీల్ది ఎవరెవరు, బేబక్క మణికంఠ కదా, అక్కడ బేబక్క సేవ్ అవుతుంది అంటే ఒక్కటి. ఇక్కడికి వచ్చేసరికి రెండోది మణికంఠ, మూడోది మణికంఠ. సో 3 నామినేషన్స్లో 2 ఓట్లు మణికంఠకు వచ్చే, 1 బేబక్క వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి బేబక్ వస్తారు పాపం. బేబక్ వచ్చి మన పృథ్వీని సెలెక్ట్ చేస్తుంది. పృథ్వీని సెలెక్ట్ చేస్తే ఇది చాలా సొల్లు రీజను. అక్కడ ఇద్దరివి తప్పులు ఉన్నాయి, బట్ ఈ రీజన్ అయితే సొల్లు రీజను. కాఫీ రీజన్ చెప్తుంది. నువ్వు కిచెన్ డిపార్ట్మెంట్లో ఈ రోజుకి వచ్చావు కదా, బట్ నువ్వు కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా హెల్ప్ చేయలేదు. ఇంత కాఫీ చేసినప్పుడు కూడా నీకు కాఫీ కావాలన్నా తప్ప హెల్పింగ్కి రాలేదు, అది నాకు నచ్చలేదంటే ఆయనకి ట్రిగ్గర్ అయిపోయింది. ఏంటి కాఫీ కోసం నాకు నామినేట్ చేస్తున్నారా, కాఫీ ఆల్రెడీ మీరు చేశారు కదా, నేను వచ్చి కట్ చేయాలా లేకపోతే పాలు ప్యాకెట్ పట్టుకోవాలా, ఇది టూ మచ్గా ఉందని చెప్పి ఆయన బాగా హైపర్ అయిపోయి మాటలు వదిలేస్తాడు. నేను కూడా సిల్లీ రీజన్ వేస్తాను, యువర్ ఫ్యాట్ అని చెప్పి నువ్వు స్లిప్ అవుతాడు. అది లైవ్లో ఉంది, ఇక్కడ చూపించలేదు, అందుకే సారీ చెప్తాడు. సారీ చెప్పడానికి కారణం అది. పాయింట్ ఏదైతే సొల్లు పాయింట్. బట్ ఆమె ఎక్కడ సక్సెస్ఫుల్ అయిందంటే ఆయన్ని ట్రిగ్గర్ చేయడంలో సక్సెస్ఫుల్ అయింది. ఆయనకి ఆ షార్ట్ టెంపర్ ఉందని చెప్పి జనాలకు పరిచయం చేసింది. అలాగా పృథ్వీని సెలెక్ట్ చేసుకుంది. బేబక్ ఇంకెవరిని సెలెక్ట్ చేసుకుంది మర్చిపోయాను, ఒక్క నిమిషం. చూడకుండా చెప్పడం అంటే కష్టం, నేను ఫ్లోలో చెప్పేస్తున్నా ఎందుకంటే ఎమోషన్ మిస్ అవుతుందని చెప్పి. నబీల్ది కూడా సేమ్ కనెక్షన్ పాయింట్. నువ్వు యాక్టివ్గా లేవనిపిస్తుంది, హౌస్ అందరితోని కలిసినట్టు అనిపించట్లేదు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నీ ఓన్ డెసిషన్, నీ ఓన్ స్టాండ్ తీసుకోవట్లేదు అనిపిస్తుంది. అంటే మనోడు ఓకే ఆ స్టాండ్ తీసుకోలేకపోయాను తప్ప మిగిలిన మాత్రం నేను యాక్టివ్గా ఉంటున్నా, హౌస్ అందరితో మాట్లాడుతున్నా, అన్ని పనుల్లో ఉంటున్నా అంటాడు. బట్ నాకు తమ్ముడు అలాగ అనిపించింది, నీలో ఆ ఫైర్ చూడాలనుకున్నా. అంటే నబీల్ ఫర్ ద ఫస్ట్ టైం అరిసాడు, ఇదిగో నేను మాట్లాడగలను అని చెప్పి. అదే తమ్ముడు, నాకు కూడా అదే కావాలని చెప్పి వేసేస్తే ఇప్పుడు నిఖిల్ వస్తాడు. నిఖిల్ వచ్చి పృథ్వీని సెలెక్ట్ చేస్తాడు. ఏం లేదు, జస్ట్ ఇప్పుడే క్లాసిక్ ఎగ్జాంపుల్, నువ్వు హైపర్ అయ్యి నీ షార్ట్ టెంపర్ని కంట్రోల్ చేసుకోవాలి, అందుకని చెప్పి నామినేషన్లో పెడుతుందని చెప్పి. ఇప్పటి వరకు ఇది జరిగింది. యాక్చువల్గా లైవ్లో ఇంకా చాలా జరుగుతుంది. ఒక 1 or 2 o'clockకి నామినేషన్ ప్రక్రియ అయిపోద్ది. 6 నామినేషన్స్లో ఉన్నారు, ఆల్రెడీ చెప్పాను కదా. 6లో పృథ్వీ అండ్ బేబక్క డేంజర్ జోన్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అకార్డింగ్ టు మీ. చెప్పలేము, రేపు ఉదయం ఓటింగ్ అనాలిసిస్ చేస్తా, అప్పుడు మీకు అర్థమైపోద్ది.
అది మ్యాటరు. అది పడుకుని పోయిన తర్వాత ఆఫ్టర్ నామినేషన్స్ కూడా బాగుంటాయి. సో ఈరోజు బాగా లేట్ అవుతుంది, 3:30 అవుతుంది. ఎప్పుడైతే అప్పటికి అప్లోడ్ చేస్తా. వీడియో కంటెంట్ నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఎందుకో నోటిఫికేషన్ వెళ్ళట్లేదు చాలామందికి, పుష్ ఆగిపోయింది. సో దయచేసి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి వెళ్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటే ఇలాగ వెరీ జెన్యూన్ ఏమనిపిస్తే అది చెప్పేస్తా. ఎవడు ఏమనుకున్నా పర్లే. అది సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ మై రివ్యూస్ తెలుగు మీద ఒక కన్నేసి ఉంచండి.